మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోహాను సువార్తలోని 7 అద్భుతములు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన మనము యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం ఇచ్చుట అనే అద్భుతాన్ని ధ్యానించుకున్నాం కదా. ఎందుకొరకు యేసు ప్రభు ఈ అద్భుతాలు చేశారు అంటే ఆయన కరుణామయుడండి. మన కొరకు ఏ అద్భుతం చేసినా ఆయన కరుణతో కనికరంతో నింపబడి, ఈ బిడ్డలు ఆకలితో ఉన్నారు, ఇలా పంపించేస్తే వాళ్ళు దారిలో మరి స్పృహ తప్పి పడిపోతారేమో అని కరుణతో జాలితో ఆ పని చేశాడు. మత్తయి సువార్త 15లో మనం చదివితే 32లో 3 రోజుల నుంచి నా దగ్గర ఈ బిడ్డలు ఉన్నారు, 4,000 మందికి ఆహారం ఇచ్చేటప్పుడు ఇలా పంపించేస్తే వాళ్ళు ఎలా అని, మరి మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి అంటే వాళ్ళ కొరకు తెచ్చుకున్నాం అన్నమాట. అపోస్తులు యేసు ప్రభు కోసం వాళ్ళ కోసం తెచ్చుకున్నవి తీసుకొని రమ్మని చెప్పి వాటిని మరి పరలోకం వైపు చూసి తండ్రికి వందనాలు చెప్పి ఆ తర్వాత వాటిని ఆశీర్వదించి త్రుంచి అప్పుడు శిష్యులకు ఇస్తారనమాట. ఎప్పుడైతే శిష్యులకు ఇవ్వడం ప్రారంభిస్తారో అవి పెరగడం ప్రారంభించామన్నమాట. అంటే ఏం నేర్చుకోవాలి? ప్రభు ప్రతి దాని ద్వారా ఒక్కొక్క అద్భుతం ద్వారా ఒక్కొక్కటి మనకి నేర్పిస్తున్నారండి. అది మనం ధ్యానించుకుందాం. ఏం నేర్చుకోవాలంటే మనకున్నది ఒకరితో పంచుకోవాలండి. సారెఫత విధవరాలు మరి తన ఇంట్లో ఉన్న కొంచెం పిండి కొంచెం నూనెతో మొదటి రొట్టె ఏలియా ప్రవక్తకి చేసి పెడుతుంది. అప్పటి నుంచి 3.5 సంవత్సరాలు కరువు కాలంలో ఆమె కుండలో పిండి పిడతలో మరి నూనె తరిగిపోలేదు. ఏలియా ప్రవక్త చెప్పినట్లే ప్రతిరోజు పెరుగుతూ ఉందన్నమాట. మీరు ఏది పంచుకుంటారో అది మీకు ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందండి. ఇది మనం నేర్చుకోవాలి. క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించారో మనము మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలండి. ప్రభు నాకు ఎప్పుడు చెప్పేది అదే, నన్ను ఎంతో ఆశీర్వదించారని నువ్వు చెప్పొద్దు, నేను అందరినీ ఆశీర్వదిస్తాను, నీతిమంతులని కాదు దుష్టులని క్రైస్తవులని నాకేం తేడా లేదు, అందరినీ నేను ఆశీర్వదిస్తా, అందరికీ ఒకే సూర్యుడు ఒకే వర్షం, అందరికీ ఒకే ఆశీర్వాదాలు ఇస్తాను. కానీ మీరేం చేయాలంటే ఎలా నా నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నారో అలా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు వాటిని అందించాలి. అందుకే ఫలించే కొమ్మ, చెట్టు కాయలు కాస్తే ఆ చెట్టు తినదు కదండి, చుట్టూ ఉన్నవాళ్ళు తింటారనమాట. యోసేపుని ఫలించిన కొమ్మ అన్నారు. మీరు అలా ఉండాలి. ఆదికాండం 49:22లో వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తూ అంటాడనమాట. యోసేపు ఫలించిన కొమ్మ. దేనికి అంటుకట్టుకున్నాడు యోసేపు? దేవునితో అంటుకట్టుకున్నాడు. యోహాను 15:5లో యేసుప్రభు చెప్తారు, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు కొమ్మలు. అప్పుడు ద్రాక్షవల్లి నుంచి కొమ్మల్లోనికి అదే కరుణ, ఏ కరుణ యేసుప్రభులో ఉందో అదే ప్రవహిస్తుందన్నమాట. మన యేసుప్రభుతో అంటు కట్టబడితే తప్పకుండా యేసుప్రభు కరుణని, ఆయన పరిశుద్ధతని, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట.
అలా మనం ఉండాలండి. తర్వాత ప్రభు చెప్పారు, నువ్వు ఇది చెప్పు ఈరోజు అని చెప్పారండి. ఏం చెప్పారంటే, ఇది శరీరానికి అన్నం పెట్టారు, కానీ యేసు ప్రభు మనకి ఆయనే ఆహారంగా వచ్చేసారు. ఆత్మకి ఆహారం అన్నమాట. 7 అద్భుతాలు ఎలా లిఖించాడో యోహాను తన సువార్తలో, అలాగే యేసు ప్రభు యొక్క 7 నేను అనే స్టేట్మెంట్స్ని కూడా రాశాడండి. జీవాహారమును నేనే, నేనే మంచి కాపరిని, ద్వారమును నేనే, నేనే ద్రాక్షవల్లిని, అలా నేను 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 అని, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. 7 స్టేట్మెంట్స్ అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే యోహాన్ 6, ఇదే అధ్యాయంలో ఇప్పుడున్నామండి, 6వ అధ్యాయం అన్నమాట. 48లో ప్రభు చెప్తారు, జీవాహారమును నేనే, జీవాహారం నేనే. ఎందుకు ఆ మాటలు చెప్పారంటే, యేసు ప్రభు ఈరోజు 5,000 మందికి ఆహారం పెట్టారు కదండి. మరుసటి రోజు యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తారనమాట. అప్పుడు ప్రభు చెప్తారు, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో, నిన్న రొట్టెలు తిని సంతృప్తులు అయ్యారు కదా, ఈరోజు కూడా ఆ రొట్టెలు దొరుకుతాయని వచ్చారు కదా. ఈ లోక సంబంధమైన ఆహారం అన్నమాట. అందుకని 6:27లో ప్రభు నాతో చెప్పిందండి ఈ మాట. ప్రతి మాట నేను చెప్తున్నాను, ప్రభు చెప్పింది, అందుకే ఇక్కడే ఉన్నాయి అన్నీ అన్నమాట. ఏమంటారంటే, రొట్టెలు తిని సంతృప్తులైనందున మీరు నన్ను వెతుకుతున్నారు కదా, కానీ నేను మీతో ఏం చెప్తున్నా అంటే, అందరూ జాగ్రత్తగా వినండి. యోహాను 6:27, అశాశ్వతమైన భోజనంకై శ్రమింపవలదు, శాశ్వతమైన భోజనంకై మీరు శ్రమించండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఈ పొట్టకి మన అన్నం తింటాం కదండి, అశాశ్వతమైంది. ఎందుకంటే ఈ శరీరమే అశాశ్వతమైంది, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. దాని కొరక ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించకండి. మీరు మొదట దేవుని రాజ్యం, ఆయన నీతిని వెతకండి. దేవుని రాజ్యం అంటే యేసుప్రభు అండి, దేవుడే దేవుని రాజ్యం అన్నమాట. ఆ యేసుప్రభు అంటే వాక్యం అన్నమాట. జీవాహారం నేనే. అశాశ్వతమైన భోజనానికి శ్రమించొద్దు, శాశ్వతమైన భోజనానికి మీరు శ్రమించండి. మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు నేనే, దాన్ని మీకు ఇస్తాను. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, జీవాహారం నేనే. మీ పితరులు ఎడారిలో 40 సంవత్సరాలు మన్నాని భుజించారు, కానీ మరణిస్తారు. ఎడారిలో మరణిస్తారు కదండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు గొనుగుతారు దేవుని మీద, మేము చస్తే బాగుండు అంటారు. అప్పుడు ప్రభు అంటారు, చస్తే బాగుండు అన్నారా, మీ మాటని గౌరవిస్తాను, మీరు అలాగే ఇక్కడ చనిపోతారు. అందరు చనిపోతారండి, జాషువా, కాలేబ్ తప్ప అన్నమాట. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు మన్నా తిన్నారు ప్రతిరోజు, కానీ వాళ్ళు చనిపోయారు. కానీ ఇప్పుడు పరలోకం నుంచి దిగొచ్చిన మన్నా నేనే, నన్ను భుజించిన వాళ్ళు. 6వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే 54 నుంచి చూద్దామండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను వానిని అంతిమ దినమున లేపుదును. నిత్య జీవం అంటే మన ఆత్మ పరలోకంలో దేవునితో ఎల్లప్పుడూ ఉండడం అండి. శరీరం ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ ఆత్మ దేవునితో ఉండడం, దేవుని దగ్గరకి వెళ్ళిపోవడం అన్నమాట. ప్రసంగి 12:7లో, ఉపదేశకుడు 12:7లో సొలొమోను రాజు చెప్తాడు, మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, దేవుని నుంచి వచ్చిన ఆత్మ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్తాడనమాట. నేను వానిని అంతిమ దినమున లేపుదు. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని చెప్పినప్పుడు ఏంటి నా శరీరం అని చెప్తున్నాడు, వాళ్ళకి అర్థం కాదండి. ఈ బుర్రతో బైబిల్ గ్రంథం మనకు అర్థం కాదు. పరిశుద్ధ ఆత్మ దేవుడే మనకి వివరించాలి, ఎందుకంటే ఆయనే రాశాడనమాట. 40 మంది ప్రవక్తల ద్వారా రాశాడు. అప్పుడు నా శరీరంను భుజించుట అంటే ఏంటి, యేసు ప్రభు ఎవరు, ఒక స్క్రిప్చరు ఇంకొక స్క్రిప్చర్తో టెస్ట్ చేయాలండి. అంటే ఒక లేఖనం ఇంకొక లేఖనంతో టెస్ట్ చేయాలన్నమాట. అప్పుడు యోహాను సువార్తలోనే ఇక్కడే 1వ అధ్యాయం మీరు చదివితే, ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, వాక్కు దేవుడై ఉన్నాడు. వాక్కు అంటే యేసు ప్రభుని వాక్కు అంటున్నారు అనమాట. ఇదే యోహాను
యోహాను మొదటి లేఖలో కూడా ఎలా రాస్తాడంటే, సజీవమైన వాక్కును మేము చూసాం, ఆది నుంచి ఉన్న వాక్కును చూసాము, మా కళ్ళు చూసాయి, మా చేతులు ఆ వాక్కుని తాకాయి. ఎవరో వాక్ అంటే యేసుప్రభు అన్నమాట. ప్రకటన 19:13లో కూడా యోహానే రాస్తాడు కదండి. అక్కడ ఏమంటాడంటే, రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంతో ఆయన పిలువబడుతున్నారు. ఎవరండి ఆయన? యేసుప్రభు అన్నమాట. శరీరాన్ని భుజించడం అంటే యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, నా వాక్యాన్ని మీరు చదివి దాన్ని పాటించాలి. వాళ్ళు మరి రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు. రాయి అంటే కూడా యేసుప్రభే అండి. ముఖ్యమైన మూలరాయి, పనికిరాదని పారవేసిన రాయి ముఖ్యమైనది. పునాది రాయి మన జీవితానికి అన్నమాట యేసుప్రభు. ఆయన వాక్యం, తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం. నన్ను భుజించండి అంటే ఆయన వాక్యాన్ని మనం పఠించి పాటించి ప్రకటించాలన్నమాట. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. అందుకే ప్రకటన గ్రంథం దర్శన 1వ అధ్యాయంలో మీరు బిగినింగ్లో ఏంటంటే 3వ వచనం చూస్తే, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కులను పఠించువారు ధన్యులు, వాటిని పాటించువారు ధన్యులు అని చెప్తున్నారు. ముందు చదవాలి, తర్వాత దాన్ని పాటించాలి. అదండి ఆయన శరీరాన్ని భుజించడం అంటే. మరి ఆయన రక్తాన్ని పానం చేయడం అంటే ఇంకొక చోట చూద్దాం. యేసుప్రభు యొక్క రక్తాన్ని గురించి యోహానే రాస్తాడండి. యోహాను మొదటి లేఖలో 1వ అధ్యాయంలో 7వ వచనం, ఆయన యేసుప్రభు వెలుగులో ఉన్నట్లే మీరు కూడా వెలుగులో ఉన్నట్లయితే ఒకరితో ఒకరు సహవాసాన్ని కలిగి ఉంటే ఆయన పుత్రుడగు యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందన్నమాట. ఆయన రక్తాన్ని త్రాగడం అంటే ఆయన రక్తంతో మన పాపాలని కడిగి వేసుకోవాలి. ఇక్కడ దానికి ఆన్సర్ వస్తుంది. త్రాగుట అంటే రక్తాన్ని, ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి, ప్రతి పాపాన్ని కడుక్కోవాలన్నమాట. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ప్రతిరోజు 5 సార్లు కనీసం కడుక్కోవాలి మన శరీరాన్ని, కళ్ళు, ఇవి, తర్వాత మనస్సు, ఆలోచనలు, తర్వాత మన ఆత్మ అన్నీ కూడా. యేసుక్రీస్తు వచ్చునాటికి మనకి శాంతి నొసగు దేవుడు మీ ప్రాణాత్మ శరీరములను శుద్ధి చేయునుగాక. 1 తెస్సలోనిక 5:23లో పౌలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు రాబోతున్నారు. ఆయన వచ్చే లోపల పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే, ఒక చేత్తో యేసు రక్తం తీసుకొని మనల్ని శుద్ధి చేస్తాడు, ఇంకో చేత్తో సబ్బు అంటే దేవుని యొక్క వాక్యం అండి. మలాకి 3:2లో చెప్పినట్లుగా ఆ సబ్బు తీసుకొని మనల్ని శుద్ధి చేస్తాడనమాట. యేసుప్రభు కూడా అంటారు చూడండి, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులవుతారు. యోహాను 15:3 అనమాట. సో ఇది చెప్పమన్నారండి. అమ్మ వాక్యము ఇలా పంచిపెట్టానని బాగుంది. మరి ఎవరు షేర్ చేసుకుంటే వాళ్ళు అది పెరుగుతూ ఉంది అని కూడా బాగుంది. కానీ ఈ శరీరానికి కాదమ్మా నువ్వు చెప్పాల్సింది ఆత్మ సంబంధమైన ఆహారం అన్నమాట. అందుకే సైతాను కూడా శోధించినప్పుడు యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలేస్తుంది శరీరానికి, సైతాను శోధిస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో, నీ ఆకలి తీర్చుకో. అప్పుడు యేసుప్రభు చెప్తారు, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించే ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. మత్తయి 4:4లో చెప్తారు. ఈ శరీరానికి కాదు ముఖ్యమైనది. డోంట్ ప్లేస్ యువర్ కార్నల్ డిజైర్స్ అబోవ్ ద స్పిరిచువల్ డిజైర్స్. ఎప్పుడు ఆత్మ దేవుని నుంచి వచ్చింది కనుక ఆత్మ యొక్క డిజైర్స్, ఆకలి ముఖ్యమైనది. ఈ ఆత్మకి వాక్యం అనే ఈ ఆత్మీయ ఆహారంతో ఆత్మని తృప్తిపరచాలి. శరీరాన్ని తృప్తిపరచడం అంత ముఖ్యమైనది ఏం కాదు. ఎందుకంటే మనం ఆత్మ శరీరం అనే మట్టి కుండలో ఉందన్నమాట. అందుకే యేసుప్రభు యోహాను 6:63లోనే అంటారు, శరీరం నిష్ప్రయోజనమైనది, జీవం నిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. ఈ మాటలు, యేసుప్రభు యొక్క మాటలు మనకి జీవాన్ని ఇస్తాయండి. ఈ వాక్యాన్ని రాసినప్పుడు కూడా 1 పేతురులో 1వ అధ్యాయం 21లో ఎంటైర్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్స్ బ్రీదింగ్. దేవుడు అలా శ్వాసను ఊదుతుంటే అప్పుడు ప్రవక్తలు రాశారనమాట. ఆదికాండం 2:7లో మట్టిని తీసుకొని ఆదామని చేసి, ఆదాం అంటే హీబ్రూ భాషలో మట్టి అండి. దేవుడు శ్వాసను ఊదినప్పుడు అప్పుడు ఆదాంకి జీవం వచ్చింది. అంటే దేవుని యొక్క శ్వాస ఈ వాక్యాల్లో ఉందన్నమాట. కనుక
ఈ శ్వాసనే జీవం కాబట్టి ఈ యొక్క వాక్యాలు మీకు జీవాన్ని ఇస్తాయండి. సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సామెతలు 4:22లో చెప్తారు. ఇదిగో 20 నుంచి మీరు చదివితే ఈ మాటలు కుమారా కుమార్తె, ఈ దేవుని యొక్క మాటలు నీ కన్నుల ఎదుట నుంచి పక్కకు పోనీయొద్దమ్మా, నీ చెవుల నుంచి నీ చెవి యొగ్గి ఈ మాటలు జాగ్రత్తగా నువ్వు ఆలకించు, నీవు వాటిని హృదయంలో దాచుకో, నువ్వు వాటిని పాటించినట్లయితే నీ సర్వ శరీరానికి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సర్వ అంటే మనసుకి, ఆత్మకి, శరీరానికి అన్నమాట. ఈ వాక్యం యొక్క విలువ మీరు గ్రహించాలని నా వేదన. ఎందుకంటే 37 సంవత్సరాలు నేను కూడా ఈ వాక్యం తెలియకుండా గుడ్డిగా ఉన్నాను అన్నమాట. సైతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడండి. ఈ లోక ఆశలన్నీ మనం చూసేటట్లుగా దేవుని యొక్క వెలుగుని బైబిల్ గ్రంథంలో చూడకుండా ఈ లోకాన్ని చూపిస్తాడు. యేసు ప్రభుతో కూడా అంటాడు కదా, చూడు ఇదంతా వైభవాన్ని చూపించి ఇదంతా నేను నీకు ఇస్తా, నువ్వు నన్ను ఆరాధిస్తే. మనకు కూడా ఈ మట్టి కన్నులతో ఈ భూమి మీద మట్టి మీద ఉన్నవన్నీ మట్టివి చూపిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే వీఆర్ బార్న్ అగైన్, మరలా జన్మిస్తాం, మన ఆత్మ జన్మిస్తుంది. అప్పుడు ఆత్మ కన్నులకి పరిశుద్ధాత్మ పరలోకాన్ని, దేవుని మహిమని బైబిల్ గ్రంథంలో అలాగే ఈ కన్నులతో పరలోకాన్ని చూపిస్తారు. అలా చూసే మరి ప్రకటన దర్శన గ్రంథాన్ని రాశాడనమాట. దేవుని యొక్క ఆత్మ చూపిస్తారు. యోహాను అలా రాస్తాడనమాట. అది చెప్పమన్నారు. ఈ లోక సంబంధమైనది కాదమ్మా, నేను ఇంతమందికి ఆహారం, ఇది ఈ జీవాహారం అన్నమాట. దేవుని యొక్క వాక్యము యేసుప్రభు 5,000 మందికి 4,000 మందికి అలా బోధిస్తూ ఉన్నారు. ఈ ఆహారాన్ని మనం పంచిపెట్టాలన్నమాట. అది ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా శిష్యులు అలసిపోతారు కదండి, అప్పుడు వాళ్ళని పడవలో కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళమంటారు. కఫర్నాంలో పేదరు వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట సువార్త బోధించిన అన్ని రోజులు. ఇంకా యేసు ప్రభు దగ్గరికి అందరూ వస్తుంటే వాళ్ళ బాధలు చెప్తారు, స్వస్థతని ఇస్తారు, దయాల నుంచి విడుదల. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏకాంతంగా తండ్రితో మాట్లాడతారు. తండ్రి అప్రిషియేట్ చేస్తారు, నాన్న వెల్ డన్ నాన్న, నువ్వు చక్కగా నేను చెప్పినట్లుగా చేస్తున్నావు, నువ్వు నా ప్రియమైన కుమారుడు. ఆ తండ్రి కుమారులు మాట్లాడుకుంటారు. తర్వాత యేసు ప్రభుకి తెలుస్తుంది పడవ ఇటు నుంచి ఇటు వెళ్ళలేదు కానీ పెనుగాలికి దూరంగా కొట్టుకొని వెళ్తూ ఉంది అని. అప్పుడు ఆయన నీటి మీద నడుస్తూ పడవ వైపు వెళ్తున్నారండి. నాకు చాలా ఇష్టం. నేను మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇది చదువుతానండి, 28 నుంచి 33 వరకు. వేకువ జామున యేసు ప్రభు నీటి మీద నడుచుచు ఆ పడవని, తన శిష్యులని, ప్రేమైన వాళ్ళని వెతుకుంటూ వెళ్తున్నారు. మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ వస్తారు, ఎందుకంటే మీరు ఆయనకి ప్రియమైన బిడ్డలు. ఆయన సృష్టి, ఆయన చేతి పని, తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. అప్పుడు యేసుప్రభు అలా వస్తుంటే వాళ్ళు శిష్యులు భయపడి అమోభూతం అంటారు. జీసస్ని చూసి అట్లా అంటారు, అంటే అంత భయంతో ఉండిపోతారు. చీకట్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏమో 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 ఏం కనబడట్లేదు అని. ప్రభు అంటారు, భూతం కాదు నేనే, భయపడకండి, నేనున్నాను కదా. మీతో చెప్తున్నారు భయపడొద్దమ్మా. ఏ విషయంలో భయపడుతున్నావు? నేనున్నాను కదా, నీ బాధ ఏంటో నాకు తెలుసు అని చెప్తే అప్పుడు పేతురు ఏమంటాడండి, నిజంగా నువ్వేనా ప్రభా, నిజంగా నువ్వు అవుతే నువ్వు ఎట్లా నీళ్ళ మీద నడిచి వస్తున్నావో నేను కూడా అలాగే నడిచి రావాలి, అలా నడిచి రమ్మని నాకు ఆజ్ఞ ఇవ్వండి. పేతురు చాలా ఎక్సైటెడ్ అవుతాడనమాట. హీ వాజ్ సో ఎక్సైటెడ్, హీ వాంట్స్ టు ఇమిటేట్ జీసస్ అనమాట. నేను కూడా అలా రావాలి, ఎక్సైట్మెంట్ వస్తుంది కానీ ఇమ్మీడియట్గా చేయడండి. పేతురు చూడండి అలా నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇవ్వరా ప్రభా. అప్పుడు జీసస్ అంటారు కమ్ కమ్ రా అనగానే పేతురు ఇంకా పడవలోంచి నీళ్ళలో దూకుతాడండి. యేసు ప్రభుని చూస్తూ నడుస్తాడనమాట. చాలా బాగుంటుంది నీళ్ళ మీద నడవడం. సడన్గా సైతాన్ ఏం చేస్తాడు, పెనుగాలిలాగా వచ్చేస్తాడు. అప్పుడు ఆ నీళ్ళలో ఇలా ఆయన మునిగిపోతుంటే భయపడతాడు. భయపడి వెంటనే ప్రభు నన్ను రక్షించు చేతులు చాస్తాడు, ప్రభు నన్ను రక్షించు. అప్పుడు జీసస్ ఎంత దూరంలో ఉన్నారు, వెంటనే పేతురు దగ్గరికి వచ్చి పేతురు చేతులు పట్టుకొని కాపాడతారు, నీళ్ళలోంచి బయటికి తీస్తాడు. అప్పుడు పేతురుని నడిపించుకుంటూ పడవలోకి తీసుకొని వస్తాడనమాట. అల్ప విశ్వాస ఎందుకు భయపడ్డావు,
ఎందుకు మీరు భయపడుతున్నారు? ముందుకు వెళ్తున్నప్పుడు కానీ జీవితంలో మరి సముద్రం సాగరం లాంటి జీవితంలో అలలు వచ్చినా భయపడొద్దండి. ఎందుకంటే మన చిన్న పడవలో యేసు ప్రభు ఉన్నారన్నమాట. భయపడొద్దు. కానీ అక్కడ ప్రభుకి ఏం నచ్చిందంటే పేతురు యేసు ప్రభువుని అనుకరించాలి. పీటర్ వాంట్స్ టు ఇమిటేట్ జీసస్. మనందరం కూడా యేసు ప్రభులాగా జీవించాలని యేసు ప్రభు యొక్క కోరిక అండి. అందుకే వాళ్ళని పిలిచినప్పుడు శిష్యులని మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీరు చదివితే 17, 19 మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువారుగా చేస్తాను. పీటర్ హార్ట్ ఏంటంటే జీసస్ లాగా బోధించాలి, జీసస్ లాగా స్వస్థతలు చేయాలి, జీసస్ లాగా చనిపోయిన వాళ్ళని లేపాలి. అలాంటి ట్రైనింగే పేతురుకి ఇస్తాడనమాట యేసు ప్రభు. మనం కూడా యేసు ప్రభుని అనుసరించాలి. పేతురు అలాగే అనుసరించాడు. అలాగే మరి దేవుని మహిమ కోసము సిలువలో కూడా యేసు ప్రభు లాగే మరణించాడనమాట. సిలువ మరణం వరకు కూడా యేసు ప్రభుని అనుకరించాడు. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. కానీ దేవునికి విధేయించాడు. మీరు రమ్మని పిలిస్తేనే నేను వెళ్తాను ప్రభా. మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు చిన్నదైనా దేవుని అడిగి ఆయన ఏం చేయమంటే అది చేయండి. మీరు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తారండి. ప్రభు మీతో మాట్లాడాలి వాక్యం ద్వారా, ఏ పనైనా సరే. అందుకే నేను ప్రొద్దున్నే ప్రభా నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థన చేస్తాను. ఏం మీరు నిర్ణయించారో అది జరగాలి, ఇంకా వేరే జరగకూడదు ప్రభా. మా దేశంలో, రాష్ట్రంలో, మీకు, మాకు, అందరికీ, మన పిల్లలకి దేవుని చిత్తం నెరవేరును గాక. ఆ తర్వాత ఇంకా 2 ఉన్నాయండి. మరి ఆ 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఒకరోజు విశ్రాంతి దినము యేసు ప్రభు శిష్యులు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు. ప్రక్కన మరి ఒక గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడు కూర్చుని ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు అడుగుతారు శిష్యులు, ఎందుకు ప్రభు ఈయన గుడ్డివాడిగా పుట్టాడు? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా లేకపోతే ఈయన పాపం చేశాడని? కాదు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, ఆయన కూడా పాపం చేయలేదు. కానీ దేవుని యొక్క మహిమ ఇతని యందు ప్రదర్శింపబడడానికే అలా గుడ్డివాడిగా పుట్టాడని యేసు ప్రభు ఏం చేస్తారు? అతని దగ్గర వచ్చినప్పుడు తన నోటి ఉమ్మి తీసి కింద మట్టి తీసుకొని అలా చేసి ఆ కళ్ళకి రాస్తాడనమాట. అప్పుడు ఏం చెప్తారంటే యేసు ప్రభు, వెళ్ళి సిలోయం అనే కోనేటిలో కడుక్కో అని చెప్పి ఇలా రాసినప్పుడు కూడా స్వస్థత కాలేదు. కానీ ఆ గుడ్డ ఆయన అలా వెళ్ళి అక్కడ కోనేరు ఉంటుంది అనమాట, దాని పేరు సిలోయం. వెళ్ళి ఇట్లా కడుక్కున్న తర్వాత ఆయనకి మరి కంటి చూపు వస్తుంది అనమాట. అందుకే 2 పిక్చర్స్ ఇచ్చాం టైటిల్కి ప్రక్కన, మీరు చూడండి. ఎప్పుడు అతనికి కంటి చూపు వచ్చిందంటే ప్రభు చెప్పినట్లుగా ఎప్పుడు చేశాడో అప్పుడు, అంటే విధేయించినప్పుడు అనమాట. సో దీని ద్వారా ప్రభు ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైనా కావాలంటే, ఏదో కొంతమంది చెప్తారు నేను ఉపవాసం ఉన్నాను, లేకపోతే 9 వారాలు మొత్తంకి వచ్చాను. మీరు చేసిందంతా అది చెప్పకండి. యేసు ప్రభు దేవుడు ఏది చేయమన్నారో అది చెయ్యండి. ఇవన్నీ నిర్జీవమైన క్రియలు, డెడ్ యాక్షన్స్ అన్నమాట. అది పక్కన పెట్టి మీరు బైబిల్ చదివి ఆయన ఏం చెప్పారో అది మీరు అది చెయ్యండి. అప్పుడు మీరు అడిగింది ఆయన చేస్తారనమాట. ఆయనకి కంటి చూపు కావాలి, కానీ అడగలేదు కూడా ఇక్కడ అవుతాయి. కానీ ప్రభువే తన అనంతమైన ప్రేమను బట్టి అతనికి స్వస్థత. ఇలా అన్నప్పుడు కళ్ళు రావచ్చు కదండి, కానీ వెళ్ళి కడుక్కో. సిలోయము అంటే అక్కడ బ్రాకెట్లు ఏమి ఇచ్చారంటే మీరు చదువుకోండి. సిలోయం అనగా పంపబడినవాడు. యేసు ప్రభు తండ్రిచే పంపబడినవాడు అనమాట. యూదులకి చెప్తాడండి, తండ్రి పంపించాడు, నేను అందుకే వచ్చాను. అండ్ అపోజల్ ఈజ్ ద వన్ హూ ఈజ్ సెంట్ బై గాడ్ అనమాట. తండ్రి పంపించాడు. మరి సిలోయము అనే కోనేరు పేరు పంపబడినవాడు. ఆ కోనేట్లో ఉన్న నీటిని పంపబడినవాడు అంటే అర్థం ఏంటంటే నీటిలో కడుక్కోండి, అంటే యేసు ప్రభు వాక్యంలో మీ కళ్ళని కడుక్కోండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే సైతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడండి. ఏదో ఈ ధనాశ లేకపోతే ఇట్లాంటివి అనమాట. సంసోన్ చూస్తే ఎప్పుడు ఆ సంసోన్కి స్త్రీలనే చూపించేవాడు అనమాట. మరి రాజు అహబ్ రాజు చూస్తే ఆయనకి ప్రక్కన నాబోతు ద్రాక్ష తోట కావాలి. కంటితో గెహాజీ ఎలీషా యొక్క సేవకుడు మరి నామాన్ వస్తాడు కదా స్వస్థత పొందిన తర్వాత, ఆయన వెండి నాణాలు, బంగారు నాణాలు, పట్టుబట్టలు కావాలి అని.
తర్వాత ఏమవుతుందండి, అబద్ధాలు చెప్పి ఆశపడితే తర్వాత కుష్ఠ తరతరాలకు వచ్చేస్తుంది అనమాట. కనుక ఈ కంటి పొలుసులు రాలిపోవాలి మనకి. అదే ప్రభు చెప్తారనమాట. ఏంటి అంటే మన ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఇప్పుడు టైం అయిపోయింది, రేపు మనం ధ్యానించుకుందాము 7 అద్భుతాల్లోని మిస్టరీ, అంటే అంతరార్థం ఏంటి అని. ప్రతి దాంట్లో లోతుకి ఉంటుందండి. అందుకే పడవలో యేసుప్రభు ఏమంటారు, లూకా సువార్త 5లో పడవని లోతునకు తీసుకొని వెళ్ళి వల వేయండి. సముద్రం లాంటిదండి బైబిల్. మీరు లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడు లోపలికి వెళ్తే కోరల్స్, పగడాలు అంటే కోరల్సే కదా, ముత్యాలు, పర్ల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత ప్రేమ కలిగిన తండ్రివయ్యా, కరుణామయుడవు ప్రభా. మా కొరకు యేసు ప్రభుని లోకానికి పంపించి పరలోక రాజ్యాన్ని గురించి అనేక విషయాలు యేసు ప్రభు మాకు బోధించారు. మా కొరకు ఎన్ని అద్భుతాలు చేశారు తండ్రి. మీ ప్రేమని మేము గ్రహించుకొని మీకు తగిన బిడ్డలుగా జీవించడానికి, వాక్యాన్ని చదువుకొని దాన్ని పాటించడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి. పరిశుద్ధాత్మదేవా, మా కన్నులు ఈ లోక విషయాల్ని చూడకుండా ఈ శరీర వాంఛల్ని మేము సిలువ వేసుకొని యేసు ప్రభులాగా ఆయన నడిచిన మార్గంలో, నీతి మార్గంలో నడవడానికి, దేవుని చిత్తం చేయడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని చేసినట్లే మనం కూడా తండ్రి చిత్తం చేసే కృపని దేవుడు మనకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు. మంచు జల్లు, పరలోక జల్లు. మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు. మంచు జల్లు.